క్రీస్తునందు ప్రియులైన సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ దేవుని దయ వల్ల బాగున్నారని నేను కోరుకుంటున్నాను. మంచిది. నిన్నటి దినం రోమపత్రిక 5వ అధ్యాయం మనం కొంత భాగాన్ని మనం ఆలోచించాం. అందులో భాగంగా 4వ అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించి, అబ్రహాం గారు ఆయనకున్న విశ్వాసం ఎట్టిదో అనే దాని గురించి మనం ఆలోచించాం. అబ్రహాం గారు 100 ఏళ్ల వయసులో, అలాగే శారా గారు 90 ఏళ్ల వయసులో మృతతుల్యమైనట్టు వాళ్ళ దేహాలున్నా, వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా, దేవుని చెప్పిన మాటను బట్టి వాళ్ళ విశ్వాసం ఉంచటం బట్టి అది చాలా కష్టతరమైనది. అంటే ఈ సొసైటీ నమ్మలేనిది. అంటే దేవుని మాట అనంగాల్నే నలుగురు నడిచే బాట కాదిది. నలుగురు ఏ దారిలో పోతే ఆ దారిలో మనం వెళ్ళిపోదాం అనుకునేలాంటిది కాదిది. లోకం చెప్పేదాన్ని వినేది కాదిది. చాలా ఉన్నతమైన బాట ఇది. అనడానికి లోకం దృష్టిలో ఒక స్త్రీకి వాళ్ళ నెలసరి ఆగిపోవటంతో పిల్లలు పుట్టరు ఇంకా అని ప్రతి వాళ్ళు కూడా నమ్ముతా ఉంటారు. ప్రపంచం, ఈ లోకం. కానీ దేవుడు చెప్పిన మాటను 90 సంవత్సరాల వయసొచ్చినా, వాళ్ళ దేహాలు మృతతుల్యం అయిపోయినట్టు ఉన్నా, నీకు పిల్లలు పుడతారు అంటే నమ్మాడంటే అబ్రహాం గారు. ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాం గారు, ఆ శారా గారు. వాళ్ళు బలం పొందుకొని మరలా వాళ్ళ జీవితాన్ని బలం పొందుకొని దేవుని కొరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారంటే ఎంత గొప్ప విశ్వాసులు. అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారు చనిపోవటం, ఆయన సిలువ వేయబడటం, ఆయన కొరడాలతో కొట్టటం, ఆయన హింసింపబడటం ఏది కూడా చూడలా. కానీ మనం ఆయన నమ్మాం. చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులన్నాడు. అంటే మనం ఇంకా బ్లెస్డ్ పీపుల్, మనం అందరం కూడా చాలా ఆశీర్వాదం, చాలా ధన్యులం మనం అంతా కూడా చెప్పాలంటే. దాని గురించి 4వ అధ్యాయంలో మాట్లాడితే, 5వ అధ్యాయంలోకొచ్చేసరికి మనమందరం కూడా విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే దేవునితో సమాధానం కలిగి ఉన్నాం యేసుక్రీస్తు ద్వారా. దేవునితో సమాధానపరిచాడు యేసుక్రీస్తు ద్వారా. ఎలా సమాధానపరిచాడు అనేది నిన్నటి దినం మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవునితో యేసుక్రీస్తు వారి మధ్యలో ఉండి, మనకు ఆయనకు మధ్య గోడగా ఉన్నదాన్ని తీసివేసి సమాధానపరిచాడు. అలాగే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయించుదము అనేది మనం చదువుకున్నాం. చాలామంది ఏమని ప్రార్థన చేస్తారంటే భక్తులు, మరి తండ్రి నాకు వచ్చిన ఈ శ్రమను, ఈ కష్టాన్ని, ఈ బాధని ఈ నిమిషంలో నా దగ్గర నుంచి యేసు నామములో తీసివేయునుగాక అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం మనమే. కానీ భక్తుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, శ్రమల యందు అతిశయం అంట. అతిశయం అంటే గర్వం. దేవుడు నాకు గొప్ప శ్రమని ఇచ్చాడు. చాలా ఆనందంగా ఉందంట ఆయనకి. శ్రమ రావటం వెనక ఆనందంగా ఉందంట. ఎందుకంటే ఆ శ్రమలోనే మనకు నిరీక్షణ అనేది పెరుగుతుంది. శ్రమ వల్ల ఓర్పు అనేది ఏందో నీకు తెలుస్తుంది. యోబు గారికి శ్రమ రాకపోతే ఆయనంత ఓర్పు గల్లవాడు మనకు తెలిసేదా? శ్రమ అనేదే ఆయన చెంతకు రాకపోతే, ఆయన పిల్లలే చనిపోకపోతే, ఆయన సంపదంతా పోకపోతే, ఆయన ఉన్నదంతా కూడా నష్టం కాకపోతే, ఆయనకున్న ఓర్పును మనం తెలుసుకునే వాళ్ళమా? లేదు కదా. అలాగే శ్రమ అనేది ఓర్పు వలన పరీక్ష. మన జీవితంలో మనం శ్రమలు వచ్చినప్పుడే ఓర్చుకుంటాం. ఓర్చుకోవడాన్ని బట్టి మన జీవితంలో ఒక పరీక్ష అనేది జరుగుతుంది. ఈ పరీక్షలో నువ్వు విన్ అవుతావా, ఫెయిల్ అవుతావా అనేది మన చేతిలో పెట్టాడు దేవుడు. మనం విన్ అయితే మంచి మార్గానికి మనం చేరుకుంటాం. లేదా ఫెయిల్ అయ్యామనుకో, భార్య బాట భార్య, భర్త బాట భర్త, పిల్లల బాట పిల్లలు, కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. ఓర్పు లేకపోతే కుటుంబాలు నిలవు, స్నేహితులు నిలవరు,
అన్నదమ్ముళ్ళు నిలవరు. ఏ దాంట్లో గూడా ఓర్పనేది లేకపోతే ఎక్కడా కూడా మనం నిలబడము. ఓర్పనేది చాలా కీలకం. అలాగే జీవితం అనే ఈ పరీక్షలో మనమందరం కూడా నెగ్గటానికి ప్రాముఖ్యంగా కావాల్సిందేంటంటే ఓర్పు అనేది దేవుడు చెప్పాడు. ఈ పరీక్ష వలన మనకు నిరీక్షణ అనేది బాగా పెరుగుతుంది. ఈ లోకంలో చాలా కష్టాలు, బాధలు, ఇబ్బందులు మనకొచ్చినప్పుడు ఏముందిరా ఈ లోకంలో అంతా గూడా వ్యర్థం, 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 వ్యర్థం. సూర్యుని కింద జరిగేదంతా గూడా వ్యర్థం అని మనకనిపిస్తా ఉంటది. అలా అనిపించినప్పుడు మనమంతా గూడా అబ్బా! దేవుని దగ్గరికెళ్ళిపోవాలి. మన తండ్రి దగ్గరికెళ్ళిపోవాలి. ఈ కష్టాలు లేని లోకం, బాధలు లేని లోకం, అలాగే ఈ ఇరుకు ఇబ్బందులు లేని లోకం, శ్రమలు లేని లోకం, మోసాలు లేని లోకం, ప్రేమ ఉన్న లోకానికి మనమందరం కూడా ఎళ్ళిపోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తా ఉంటారు. అలా నిరీక్షణ, ఎదురుచూపు మన తండ్రి దగ్గరికి మనం చేరుకోవాలనే ఎదురుచూపు నీకు పెరుగుతా ఉంటది. ఎప్పుడంటే నీ జీవితంలో ఒక పరీక్షొచ్చినప్పుడు. దీనికి ఎగ్జాంపుల్‌గా ఒక మాట మాట్లాడుకున్నాం. పేతురు మొదటి పత్రిక 1 అధ్యాయం 6 వచనం. ఏం మాట్లాడుకున్నామంటే, నశించిపోయే సువర్ణం బంగారం ఉంది. అది నశించిపోయిద్ది. అది నశించిపోతూ నాకెందుకు ఈ అగ్ని పరీక్ష? నేనెందుకు నిప్పుల్లోకెళ్ళాలి? నాకొద్దు ఈ పరీక్ష అని జెప్పి అది పరీక్షకు పోకుండా ఆడే ఆగిపోయిందనుకో, దాన్నెవడు లెక్క జేయడు. మనం దాని జోలికి గూడా పోము. అది ఒక రాయిలాగే ఉంటది. మట్టి రాయిలాగే ఉంటది. అది అగ్నిలో పరీక్షింపబడి వచ్చింది గనుకే దాని విలువ మనకు తెలిసింది. మెలమెల మెరిసిపోతూ, షైనింగ్ అయిపోతూ, మంచి వాల్యూతో మన చేతులకు పెట్టుకుంటున్నాం, మెడకు పెట్టుకుంటున్నాం. మనం ధరించుకుంటున్నాం దాన్ని. దానికి అంత అలంకారం, అంత అందం వచ్చిందంటే, దానికి కీలకంగా ఆహ్, ఏది అది ఎదుర్కొందంటే పరీక్షను ఎదుర్కొంది. అగ్ని పరీక్షను ఎదుర్కొంది. మన జీవితాల్లో మన విశ్వాసం గూడా బలపడాలంటే, మంచిగా స్థిరపడాలంటే, ఈ శ్రమలు, ఓర్పు, పరీక్ష మనం ఎదుర్కొని దేవుని యొద్దకు చేరుకోవాలి. ప్రతి ఒక్కని జీవితంలో పరీక్ష అనేది చాలా కీలకం. బంగారం ఎలా అయితే పరీక్షకు నిలిచింది, మంచి షైనింగ్‌తో మంచి వాల్యూ వచ్చిందో, మనం గూడా పరీక్షను ఎదుర్కొంటేనే మన జీవితాలు బావుంటాయి. నాకొద్దండి ఈ శ్రమ, నాకొద్దండి ఈ ఓర్పులు, నాకొద్దండి ఈ పరీక్షలు, నన్ను తప్పించండి తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేశామనుకో, ఒరేయ్! ఈడెవడురా ఈ వేస్ట్ ఫెలో అనుకుంటాడు ఆయన. అరేయ్! ఈడికి తెలియలేదురా విలువ అనుకుంటాడాయన. కాబట్టి ప్రియులారా, మనం శ్రమల యందు అతిశయించే వాళ్ళంగా ఉండాలి. క్రైస్తవుడైనందుకు బాధ, 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 బాధను బట్టి మనం అతిశయించబడాలి. క్రైస్తవుడయిన తర్వాత అండి నా ఇంట్లో మా కష్టాలు, ఇబ్బందులు, బాధలు రాకుండా అన్నీ గూడా ఆశీర్వాదాలొస్తున్నాయి, ఆనందాలొస్తున్నాయి, సంతోషాలొస్తున్నాయి అంటే నువ్వు బైబుల్ ప్రకారంగా నడుచుకోవట్లేదని అర్థం. నాకన్నీ గూడండి యేసుక్రీస్తు వారిని నమ్మున కాడి నుంచి అన్నీ గూడా సంతోషాలేనండి. ఏ బాధ రాలేదండి, ఏ కష్టం రాలేదంటే నువ్వు ఏ పని ఆయన కొరకు చేయట్లేదనే అర్థం. కాబట్టి ప్రియులారా, ఆహ్, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష వలన నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము అన్నాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇంకా ఏ నిరీక్షణ అయినా నిన్ను ఎగతాళి చేసిద్ది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నిరీక్షణ అంటే ప్రభువు కోసమైన నిరీక్షణ ఏదైనా కూడా మనకు సిగ్గు ఉండదు. అంటే ఎగతాళనేది అవ్వం. సొసైటీలో ఎగతాళి చేయబడం. చాలామంది ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఈ మధ్య ఆహ్, సోషల్ మీడియాలో చాలా స్కామ్స్ మొదలవుతున్నాయి. ఏ రూపంలో స్కామ్స్ అంటే, ఇదిగో ఒక మిషన్ మీకిస్తాము. మీరందరకు అంట్లు తోమే పీసులు మీకు ఐడియా ఉండుండిద్ది. గ్రీన్ స్క్రబ్బర్ టైపుల్లో. వీటిని తయారు చేయడానికి ఒక మిషన్ ఇస్తాము. ఆ మిషన్ మీకు రావటానికి మీరు రూ. 1,00,000 కట్టాలి. నెల నెల మీకు ఒక 25,000, 25,000 మీ అకౌంట్‌లో పడిపోతా ఉంటాయి. మీరు ఏమి లేదు అయి ప్యాక్ చేసి ఇయటమే మెటీరియల్ మొత్తం మేమిస్తామని చెప్పి ఒక సోషల్ మీడియా మొత్తం కూడా బాగా హల్చల్ అయిపోయింది. చాలామంది ఇది నిజమేమో అనుకోని ఇంటికాడ ఉండే హౌస్ వైఫ్స్ చాలా మంది వరకు ఒక్కొక్కళ్ళు రూ. 1,00,000 కట్టుకుంటా ఎళ్లారు. తీరా చూస్తే ఎదురు చూస్తున్నారు. ఎదురు చూపు. ఎప్పుడెప్పుడు వచ్చిద్దా మిషను? ఎప్పుడెప్పుడు పడిపోతాయా డబ్బులు? ఎప్పుడెప్పుడు అకౌంట్‌లో నిండిపోతాయా డబ్బులు?
ఏముంది మనం కట్టిన రూ. 1,00,000 4 రోజుల్లో 4 నెలల్లో వచ్చేస్తాయి. తర్వాత అంతా కూడా మనకింక లాభమే గదా! అనుకోని ఎదురు చూపు చూస్తున్నారు మిషన్ కోసం. ఎదురు చూపు చూసి, చూసి, చూసి అది స్కామ్ అని తెలిసిన తర్వాత ఎగతాళి మారైపోయారు అంతా గూడా. అంతా గూడా ఊర్లో వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు. "ఏయ్! ఎట్ట నమ్మేవురా నువ్వు" అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. ఇంత చదువుకున్నావమ్మా" అని ఎగతాళి చేస్తున్నారు. అలాంటి వాటి పట్ల మనం దేనికోసం ఎదురు చూసినా, దేనికోసం ప్రపంచంలో దేనికోసం ఎదురు చూసినా మనం నవ్వుల పాలవ్వక తప్పదు. కానీ దేవుని కోసం నువ్వు ఎదురు చూడు. ఆయన కోసం గిన్నెలో మంచినీళ్ళిచ్చి చూడు. ఆయన కోసం ఒక మాట చెప్పి చూడు. ఆయన కోసం ఒకరిని క్లాస్‌లో జాయిన్ చేసి చూడు. ఆయన కోసం తెలియని వాళ్ళకి 2 మాటలు చెప్పి చూడు. 100% నీకు ప్రతిఫలం అనేది నీ అకౌంట్‌లో పడిపోయిద్దది. ఇది మోసం చేసేది గాదు. మోసపోయేది గాదు. నువ్వు నవ్వుల పాలయ్యేది గాదు. నీ అకౌంట్‌లో జమ అవుతా ఉంటది పరలోకంలో నీ కోసం. అక్కడ తుప్పు పట్టదు, చెమటుండదు, పురుగులు తినేయవు. నీకిక్కడైతే ఎన్నో మోసాలున్నాయి. అక్కడేం మోసం ఉండదు కదా! నీకోసం దేవుడు సిద్ధపరిచిన ఆ నిత్య లోకంలో దేవుడు స్థలాలు సిద్ధపరుస్తున్నా అన్నాడు. స్థలాలు అంటే మనం ఎంత చేశామో దానికి 100 రెట్లు దేవుడు చేయటానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. అంత ప్రేమమయుడు మన తండ్రి. చిన్న విషయం చేస్తేనే మరిచిపోనంత గొప్పవాడు మన తండ్రి. దానికోసం మనం ఎదురు చూడాలి అనేది చెప్పాడు. ఇప్పుడు మరి 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. ఇక్కడ చెబుతున్నాడు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఏముంటది? ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో మీ అందరికి గూడా పరిశుద్ధాత్మ అనే వరం మీ అందరికి గూడా దయచేస్తాడు దేవుడు అని చెప్పి చెబుతాడు గదా! పరిశుద్ధాత్ముడు వరంగా మనందరిలోకొస్తాడు. అలా వచ్చిన పరిశుద్ధాత్మల ద్వారా దేవుని ప్రేమనేది సాక్షాత్తు ముల్లోకాలను కలుగజేసిన మన తండ్రి ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నదంట. కుమ్మరింపబడటం అంటే ఏందండి అసలు? ప్రేమ అంటే మనకు తెలుసు. అలాగే హృదయం అంటే మనకు తెలుసు. పరిశుద్ధాత్ముడు అంటే మనకు తెలుసు. కుమ్మరింపబడటం అంటే మీరందరూ చిన్నపిల్లలను చూసుంటారు. పసిపిల్లలకు మనం స్నానం చేయిస్తున్నప్పుడు వాళ్ళకి చిన్న చిన్నగా మగ్గుతో నీళ్లు పోస్తా ఉంటారు. ఒక్కసారిగా ఒక బకెట్ తీసుకొని పైనుంచి పోసిన దాన్ని ఏమంటారు? ఒరేయ్! నీళ్లు కుమ్మరించాడురా అంటారు. నీళ్లు కుమ్మరించుట అంటారు. అప్పుడప్పుడు ఒక బకెట్‌తో గాని, బిందెతో గాని నీళ్లు తీసుకొని పైనుంచి కిందకు పోస్తా ఉంటే కుమ్మరించబడటం. అంటే మొత్తం గూడా తడిసేటట్టు కుమ్మరింపబడటం అంటారు దీన్ని. ఇప్పుడు దేవుని ప్రేమ అనేది మన హృదయం నిండా అంటే వేరే ఆలోచన రాకుండా అనేది మనం అర్థం చేసుకోవాలి. మనిషికి ఏ ఆలోచన రావాలన్నా కీలకంగా దేని ప్రభావం ఎక్కువ ఉంటదంటే హృదయం. ఒకసారి మనం ఒక మాట చూసొద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చూద్దాం. అందరూ బైబిల్ తీసి జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. వాళ్ళ హృదయములోని తలంపుల్లోని ఊహంతా అంటే హృదయం అంతా కూడా పరిశుద్ధాత్ముడు రాకముందు ఎలా ఉందంటే ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఎప్పటి వరకంటే పరిశుద్ధాత్ముడు రాకముందు వరకు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే. ఎప్పుడు మంచిదయిందంటే ఇప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కొద్దాం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయ్యాడో మన హృదయాలలో దేవుని ప్రేమ అనేది కుమ్మరింపబడిపోయింది. మొత్తం ఇంకా హృదయం మొత్తం ఎటు చూసినా కూడా దేవుని ప్రేమే. దేవుడు.
అంతే. ఇంక వేరే ఆలోచన లేదు. ఒకప్పుడేమో ఊహలు మొత్తం గూడా తప్పుడు ఊహలే, తప్పుడు ఆలోచనలే, తప్పుడు మాటలే. నోరు తెరిత్తే మరి మనం మూడో అధ్యాయంలో చదువుకొనొచ్చాం గదా! అసలు ఆ మాటలు చదువుకుంటే మన గుండెలు పగిలిపోతా ఉంటాయి. ఏంటి ఆ మాటలు? వారు గొంతుక తెరిచిన సమాధంట. అంటే వాడు నోరు తెరిత్తే నేను లోపల పెట్టి కప్పెట్టేసినట్టే. ఎంత హాస్యంగా ఉంటది. ఎవడైనా నోరు తెరిస్తే ఇంక కప్పెట్టేసినట్టే అంటే అంత దారుణంగా నీ మాటలుంటాయని అర్థం. వాళ్ళ పెదవుల కింద సర్ప విషం ఉన్నది. సర్ప విషం. సర్పం కాటేత్తే ఎవడన్నా బతుకుతాడా? బతకడు గదా! సర్ప విషం. పెదవుల కింద సర్ప విషం ఉందంటున్నాడు. ఒకసారి ఆ మాట చదువుదామా? ఆహ్, రోమపత్రిక 3 అధ్యాయం 11 వచనం నుంచి చదువుదాం. రోమపత్రిక 3 అధ్యాయం 11 వచనం నుంచి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరు త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారలైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు. ఇక్కడి నుంచి చదువుతున్నాడు 13 నుంచి. వారి గొంతుక తెరచిన సమాధి అంటున్నాడు. అంటే ఒరేయ్! నువ్వు నోరు తెరిత్తే మొత్తం గూడా ఒకడిని చంపేసినట్టే, వాడిని పాతిపెట్టేసినట్టే అని చెబుతున్నాడు. తమ నాలుకతో మోసము చేయుదురు. నాలుక తెరిచాడంటే వాడింక మోసమే. చాలామంది ఎలాంటి మోసాలుంటాయంటే నాలుక గురించి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నాలుక తెరిస్తే అన్నీ గూడా మోసాలండి. ఈ రోజుల్లో ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారాలన్నీ గూడా మోసమే. ఎంతెంత మోసాలంటే ఇది కొనండి చాలా మంచిది అని చెప్పి గూడా ఎంతోమంది హీరోలతో గూడా పబ్లిసిటీ చేయిస్తారు. నాలుక తెరిసి ఇప్పుడు ఒక స్ప్రైట్ గురించి గాని, సెవెన్ అప్ గురించి గాని, థమ్స్ అప్ గురించి గాని చాలామంది కూల్ డ్రింక్ గురించి పెద్ద పెద్ద అగ్ర నాయకులే, అగ్ర హీరోలు గూడా యాడ్‌లిస్తా ఉంటారు. నిజంగా అయి తాగితే ఎంత విషపూరితమైనయో అయి, ఎంత ప్రమాదకరమైనయో చాలా చాలా పరిశోధనలు బయటకొస్తున్నా గూడా మరి ఈ హీరోలు గాని, ఆ డబ్బులు తీసుకొని యాంకరింగ్ చేసేవాళ్ళు గాని చాలామంది యాడ్‌లిచ్చేవాళ్ళు అయి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నాలుకతో మోసం జేస్తేనే వాడికి కడుపనేది గడిసిద్ది. వాడు నాలుకతో మోసం జేయాలంతే. ఇదిగో ఇది దమ్మున్నవాడు థమ్స్ అప్ తాగండి అంటాడు. దమ్ముంటే థమ్స్ అప్ తాగాలంటే దమ్ముండాల. చూడండి. అలా బొట్టు బొట్టులో ఏదో ఉంది. నాణ్యత అన్నట్టు ఏదో. కాబట్టి ఇలాంటి ప్రతీది గూడా సమాజంలో మోసపూరితమైన మాటలను బట్టే మోసం జేస్తేనే వాడికి యాపారం. ఇప్పుడు నూనుందండి. పల్లి నూనె ఉంది. వేరుశనగ నూనుంది. వేరుశనగ పల్లీలు మరి కేజీ 4 కేజీల పల్లీలేస్తే కేజీ నూనొచ్చిద్దంట. 4 కేజీల పల్లీలేస్తే కేజీ నూనొచ్చిద్దంటే, కేజీ వేరుశనగ నూనె రూ. 90కి ఈడెట్టమ్ముతున్నాడు? 4 కేజీల పల్లీలెంతున్నయి? సుమారు రూ. 400 ఉన్నాయనుకోండి. రూ. 100కి నూనె ఎట్టొత్తుంది? అంటే అంతా కల్తీ. వాడు నోటితో కల్తీ చేయకపోతే, మోసం చేయకపోతే వాడికి జీవనం అనేది గడవదు. అంటే ప్రతి మనిషి గూడా ఇలా మోసం చేసే బ్రతుకుతాడు. వారి పెదవుల కింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు, పగయు. ఒకడు నోరు తెరిసాడంటే వాడు అన్ని శపించే మాటలే శాపం. ఇదిగో నాశనం అయిపోతార్రా, కొట్టుకుపోతార్రా, తగలబడిపోతార్రా, ఏమైపోతార్రా ఇయ్యే. దేవుడేం జెప్పాడు? నిన్నెవడన్నా నిందించాడు, నిన్నన్నా హింసించాడు, నిన్ను బాధ పెట్టాడు, గాయపెట్టాడు. నువ్వు క్షమించమన్నాడు తప్ప, నిన్ను శపించమనలేదుగా. యేసుక్రీస్తు అంత మహానుభావుడే ఆయన చిత్రహింసలు పెడితే, తండ్రి వీరిని నేను క్షమిస్తున్నాను, మీరు క్షమించండి అని జెప్పి ప్రాధేయపడ్డాడే. మనం ఎవరినన్నా క్షమిస్తామంటే, అబ్బే! అలా ఏం లేదు. ఒరేయ్! నువ్వు కొట్టుకుపోతావురా అంటారు. పుట్టగతులు లేకుండా పోతావురా అంటారు. వాడు నాశనం అయిపోతే నీకు ఆనందం ఏముంది? కాబట్టి ప్రియులారా, ఒక మనిషి స్వభావం ఒకప్పుడు ఇలా ఉంది. నాశనం అయిపోవాలని కోరుకునేవాళ్ళు, గొంతు తెరిస్తే సమాధిలో పెట్టేవాళ్ళు, నాలుక తెరిస్తే మోసం చేసేవాళ్ళు, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును, కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గం. ఒరేయ్! శాంతపరిచి సమాధానపరుద్దాం వీళ్ళిద్దరిని అనేది ఎవడికి పుట్టదండి. ఆ ఆలోచనే లేదు. ఈ రోజుల్లో అందరూ గూడా గొడవలు పెట్టేవాళ్ళే ఎక్కువ. తలకిందులు చేసేవాళ్ళే ఎక్కువ గాని,
శాంతి ఇదిగో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఎళ్లి శాంతి పరుద్దాం, సమాధానపరుద్దాం అనే ఆలోచనే ఈ రోజుల్లో ఎవరికీ లేదు. దేవుడేమన్నాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నాడు. సమాధానపరుస్తారంటే అబ్బే! అబ్బే! అలాంటి మాటలు మీరు మాట్లాడమాకండి వాడు దెయ్యమండి. వాడు మన దగ్గర ఉండకూడదు. మనం ఎప్పుడూ వాడు చేసే పనులన్నీ గూడా మనం జేత్తానే ఉంటాం. కానీ మనం దెయ్యం అని మనం జెప్పుకుంటాం. అబ్బే! అలా అసలెప్పుడు ఆ! మనలో దేవుడు ఒక మాట స్పష్టంగా జెప్పాడు. నీలో పాపము లేదని చెప్పుకొని ఎడల దేవుణ్ణి అబద్ధికునిగా చేయువారగుదురన్నాడు. మనం అందరం గూడా పాపులమే అండి. రోమపత్రికలో మనం చదువుకుందేంది? అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అందరూ పాపం చేసి అందరం పాపులం అంటే నేను పాపిని కాదన్నాడంటే వాడే అబద్ధికుడు. అందరం పాపులమే. మరి దేవుని మాటలను బట్టి ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ఆ! ఓర్చుకుంటూ, ఒకరినొకరు గద్దించుకుంటూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ అందరం గూడా దేవుని కొరకు బ్రతకాలే తప్ప ఒకరు ఒకరు శత్రువులుగా మారిపోకూడదు. ఒకప్పుడు జీవితం మనది అలా ఉంటే, పరిశుద్ధాత్ముడొచ్చిన తర్వాత ఎలా ఉందంటే, పరిశుద్ధాత్ముడొచ్చిన తర్వాత దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అబ్బా! దేవుడు అనే ఆలోచన మనకెప్పుడొచ్చిందంటే, పరిశుద్ధాత్ముడు మనలోకొచ్చిన తర్వాత ఆయన సహాయం చేయడం వల్ల. ఒకప్పుడు మన పరిస్థితి ఏందంటే, మనకు యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో అనేది కూడా తెలిసేది కాదంట. అంటే అసలు దేవునికి ప్రార్థన చెయ్యాలి, ఇలా చెయ్యాలి అనేది కూడా తెలీదంట పరిశుద్ధాత్ముడు రాకముందు వరకు. ఆయనే ప్రార్థన చేస్తున్నాడిప్పుడు. ఆయనే వేడుకుంటున్నాడు. తండ్రిని వేడుకొని ఆయనే క్షమాపణ అడుగు తండ్రి ఈడు పాపులే తండ్రి కొంచెం క్షమించు తండ్రి ఒక్కసారి చూడండి, కొద్ది రోజులు చూడండి, మారతాడు తండ్రి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడంట. ఆ మాట చూద్దాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, బలహీనత అంటే ఏదో ఒక విషయంలో ఒక అబద్ధం ఒక బలహీనత, మోహపు చూపు ఒక బలహీనత, ఏదో ఏదో తప్పు చేస్తావు, ఏదో నేరం చేస్తావు. అది నీ బలహీనత. నువ్వు దేవునికి కాకుండా అపవాదికి నువ్వు దాసుడిగా అయిపోతున్నావు అంతే. అది నీ బలహీనత. అలా బలహీనతను చూచి ఆయన సహాయం చేస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యం కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరలోకపు తండ్రికి పరిశుద్ధాత్ముడు మనలోకొచ్చి, తండ్రి ఈడ్ని క్షమించు తండ్రి, ఈడు పాపి తండ్రి, వాడి పాపాలు వాడు ఒప్పుకుంటున్నాడు. ఇక మీదట చేయకుండా జాగ్రత్త పడతాడు తండ్రి. కొంచెం టైం ఇయ్యండి తండ్రి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు. ఉచ్చరింప శక్యం కాని మూలుగులంట. మూలుగ ఎప్పుడొచ్చిద్దండి చెప్పండి మీరు? మూలుగనేది ఎప్పుడొస్తది? ఏదైనా గట్టి దెబ్బ తగిలిందనుకో, అమ్మా, అమ్మా, అయ్యా అంటా ఉంటాం గదా మనం. అది మూలుగంటరు. అయ్యో! దెబ్బ తగిలిందని. అంటే దేవుణ్ణి అంత రిక్వెస్ట్‌గా అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షానొచ్చి. అంత రిక్వెస్ట్‌గా. తండ్రి క్షమించు తండ్రి అని చెప్పి ఆయన, ఆయన మొహం జూసి మనల్ని క్షమించాడు. ఆయన మొహాన్ని జూసి మనం క్షమిత్తన్నాడు. ఆయన జూసి దేవుని ప్రేమ మన మీద కురిపిస్తున్నాడు. ఆయన మొఖాన్ని జూసి దేవుడు ప్రేమను కుమ్మరింపజేస్తున్నాడు మన మీద. అంతే తప్ప మనమేదో క్రియల్లో గొప్పోళ్ళమని కాదు. పరిశుద్ధాత్మను బట్టి మన మీద తన ప్రేమను కుమ్మరింపజేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎలయనగా మనమింకా బలహీనులమై ఉండగా ఇక్కడ మళ్ళా చెబుతున్నాడు చూడండి. మనమింకా బలహీనులమై ఉండగా బలహీనులం అంటే చెప్పా కదా! ఏదో ఒక విషయంలో మనం ఇంకా తప్పు చేస్తానే ఉంటాం. బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. భక్తిహీనుల కొరకంటే ఇందాక కొన్ని లక్షణాలు చెప్పాను కదా! వాళ్ళందరూ కూడా ఎవరంటే భక్తిహీనులు. అంటే పాపులని అర్థం. భక్తి లేనోడంటే పాపి అనమాట. ఆ పాపుల కోసం యేసుక్రీస్తు వారు చనిపోయారు.
నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదే. ఎవడన్నా మంచివాడి కోసం చాలా మంది చచ్చిపోవటానికి చాలా అరుదు. రేరు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు, ఆయన చనిపోయాడని చెప్పి కొంతమంది ఒరేయ్! ఎంత మంచి నాయకుడు చనిపోయాడురా అని చెప్పి కొంతమంది చచ్చిపోయినోళ్ళున్నారు. నీతిమంతుడి కొరకు ఎక్కడో కొంచెం రేరు, అరుదు. ప్రతిరోజు చచ్చిపోరు గదా! చాలా రేర్, అరుదు. అయితే నీతిమంతుని సైతం ఒకళ్ళు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా కూడా ఒకవేళ చనిపోవటానికి తెగించొచ్చు. వాడు తెగించొచ్చు. వాడికి జరిగిన మేలుని బట్టి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎలయనగా మనం ఇంకనూ పాపులై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. మంచోడి కోసం చనిపోవడానికి ఎవడైనా కూడా కొంచెం తెగించొచ్చు గానీ, చెడ్డోడి కోసం ఎవడు చచ్చిపోతాడు చెప్పండి? మంచోడి కోసం చచ్చిపోవడానికి ఎవడన్నా ట్రై చేస్తాడు కొంచెం. ఎట్టోకట్ట బలవంతంగానే చచ్చిపోతాడాడు. చెడ్డోడి కోసం ఎవడు చచ్చిపోతాడండి? పాపి కోసం ఎవడు చచ్చిపోతాడండి? ఎంత ఆశ్చర్యంగా ఉందో చూసారా దేవుని ప్రేమ? ఆయన వదులుకోవాలంటే ఒక్క సెకను ఈడు అవసరం లేదు నాకనుకుంటే ఒక్క సెకన్‌తో పని ఆయనకి. ఈడికి కావాలనుకుంటే ఎంత కాలమైనా నీ కోసం వెయిట్ చేస్తాడాయన. దీర్ఘశాంతం. ఈడు నాకు కావాలి, ఈడు నా కొరకు చేయాల్సిన పని ఉంది అనుకుంటే నిన్ను కాపాడుతూనే ఉంటాడు. దానిని మనం ఆహ్, నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంతకాలం మనల్ని జాగ్రత్తగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఏ అపాయం జరగకుండా మనల్ని కాపాడుకుంటూ దేవుడొచ్చాడంటే, ఎంతో ప్రేమను మన ఎడల ఆయన చూపించాడు. మరి ఆ చూపిన ప్రేమను మనం వ్యర్థం చేసుకోకూడదు. ఎవరండి పాపి కోసం ప్రాణం పెట్టేది ఎవడండి? మంచోడి కోసం ఎవడన్నా ప్రాణం పెట్టడానికి తెగించొచ్చు. ఒకడో, ఇద్దరు, ముగ్గురు. యావత్ ప్రపంచంలో ఉన్న పాపులందరి కోసం ఒక్కాయన ప్రాణం పెట్టేదేనా? ఆయన పెట్టాల్సిన అవసరత ఏందండి అసలు? పాపుల కోసం ఆయన అవసరం లేదనుకుంటే అందరం గూడా అందరం గూడా నరకంలో కాలిపోతా ఉండేవాళ్ళం ఈ పాటికి. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ మన ఎడల కుమ్మరింపబడి ఉందంటే పరిశుద్ధాత్ముడు మనలోకొచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు మన ప్రభువు మనందరి పాపాల కోసం ఆయన మరణించి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఆ సమాధానమే లేకపోతే దేవుని ప్రేమను మనం రుచి చూచే వాళ్ళమా? ఆ సమాధానం లేకపోతే పరిశుద్ధాత్ముడు మనలోకొచ్చేవాడా? ఆ సమాధానం లేకపోతే ప్రేమ మన మీద కుమ్మరింపబడేదా? నిజంగా దేవుని ప్రేమ మనం ఎంతగా అనుభవిస్తున్నామంటే ఇదంతా కూడా త్యాగం, ప్రేమ, త్యాగం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళందరి త్యాగానికి మనం ముగ్ధులైపోయి వాళ్ళ కోసం బ్రతకాలండి. ఎల్లకాలం ఆళ్ళ కోసం జీవించే వాళ్ళంగా మనం ఉండాలని మరి నా ఈ మాటలు ముగిస్తూ చివరి